స్త్రీ అంట ఎప్పుడు కొంచెం అనుకువగా ఉండాలంట. కుటుంబంలోను కానీ ఎక్కడ పోయినా దేవుని దగ్గర అనుకువగా ఉండాలంట. ఎందుకు చెప్తున్నాడంటే ఆ మాట, స్త్రీకి దేవుడు ఆశీర్వదించినాడు. మేము మొగోళ్ళతో కూడా అట్లే ఉంటాం. మీరు స్త్రీ వీళ్ళతో కూడా తలపైన పట్టు వేసుకుంటారు. మీకు మర్యాద దేవుని దగ్గర వచ్చినప్పుడు మీరు మర్యాదగా చేసుకుంటారు. ఎందుకు దేవుని దగ్గర మీకు మిమ్మల్ని ఆ విధంగా దేవుడు వాడుకుంటున్నాము. మమ్మల్ని మేము ఇట్టు వస్తా పెట్టి కూర్చొని పోతా ఉంటాం. మీకు ఒక విధమైనటువంటి బ్లెస్సింగ్ ఇచ్చినాడు. చూసావా? ఆ బ్లెస్సింగ్ మీరు కాపాడుకోవాలి. అది కాపాడు. దేవుడికి తెలుసు స్త్రీ అంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో. కాబట్టి మరి అమ్మకు ఎందుకు స్త్రీ గర్భంలో పుట్టినాడంటే పరిశుద్ధాత్మ నింపబడింది. ఆ స్త్రీ యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ నింపబడింది. కాబట్టి యేసు ప్రభు ఆయన గర్భంలో పరిశుద్ధాత్మతో పుట్టినాడు. ఎవరు స్త్రీ పురుషుడు సంబంధం లేదు ఆయనకి. చూసారా? కాబట్టి ఆయన మనకు తండ్రిగా ఇప్పుడైతే ఆయన మన ప్రభు వలలో ఆయన కారణం చెప్పినట్టు ఆయన ఏమంటున్నాడు, ఆయన చెప్పిన మాట ఒక్క మాట మనం చెప్పేస్తున్నా. ఇదే పరలోకం చేతికి వచ్చిన ఆహారము, చేతుల్లో మన్నాన్ని తిని చనిపోయినట్టు కాదు. మనం ఇది చనిపోతాం కాదు, ఇది తిన్నోళ్ళు నిరంతరం జీవించారు. కాబట్టి మీరు హృదయాల్లో మీరు దేవుని గురించి తెలుసుకున్నారా? ఏమన్నా మీరు బాప్తిసం తీసుకున్నారా? అబ్బో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కాబట్టి మన మధ్యలో అయ్యా ప్రార్థన చేయండి. ప్రభు బలి